మద్యం కుంభకోణం ద్వారా దోచేసినటువంటి ప్రజాధనంలో జగన్మోహన్ రెడ్డికి అందింది గోరంతని, ఆయన బినామీలు మింగింది కొండంతని. ఈ మద్యం కుంభకోణం ద్వారా దోచేసినటువంటి ఈ ప్రజాధనంతో ఆ బినామీలు చాలా ఆస్తులు కొనుగోలు చేశారు అని, అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ జగన్మోహన్ రెడ్డి బినామీలు ఎవరు, వారు జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తూ ఆయనకి గోరంతిచ్చి వీరు కొండంతా ఎలా కాజేశారు, అసలు ఏం జరిగింది మద్యం కుంభకోణంలో అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో దోచేసినటువంటి ప్రజాధనంలో జగన్మోహన్ రెడ్డికి అందింది గోరంతే అని, ఆయన బినామీలు కొండంత కాజేశారని రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బినామీలు కాజేసినటువంటి ఆ కొండంత ధనంలో అన్ని రంగాల్లో వారు పెట్టుబడులు పెట్టారని, ముఖ్యంగా ఎక్కువగా ఆస్తులు కొనుగోలు చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఆ బినామీలు ఎవరు, అసలు మద్యం కుంభకోణం ద్వారా దోచేసినటువంటి సొమ్మును ఏ రంగాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అంటే ఏం చెప్తారు సార్? అంటే గుడిని మింగేవాడు ఒకడైతే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఇంకొకడ. ఓకే, అంటే మీరేదో గోరంతా కొండంతా అని ప్రాస కోసం చెబుతున్నారు, కానీ జగన్ మింగింది కొండంతా, ఓకే, జగన్ బినామీలు మింగింది కొండంతా, కొండలు కొండలు మింగేశారు అనమాట. ఓకే, అంటే వీళ్ళ యొక్క ఆ దావాద్రి అసలు ఏంటంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టుగా వీళ్ళు అసలు మొత్తం అసలు వీళ్ళకి జీర్ణం కాంది లేదనమాట. ఇసుక, మట్టి, మద్యం, వామో. అసలు ఇప్పుడు కొన్ని విషయాలు కృష్ణ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కాల్వ రోహిత్ రెడ్డి ఎవరో తెలుసా నీకు? కాల్వ రోహిత్ రెడ్డి సన్ ఆఫ్ ధనుంజయ రెడ్డి. ఓకే, మరి ఇతను 366 చదరపు గజాలు 359 చదరపు గజాలు కొన్నాడు. ఎక్కడ? కోవూరులో. ఓకే, లేకపోతే మరి ఈమె తెలుసా నీకు? లక్ష్మీ నీహారిక. ఓకే, మరదల్ ఆఫ్ ధనుంజయ రెడ్డి. ఆమె పేరు మీద 659 గజాలు మరి ఏంటి ఇక్కడ ముత్తుకూరులో. అంటే వీళ్ళు అసలు ఎంతెంత. ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్, సీఎంఓ, ఆయన కార్యదర్శిగా, అంటే కొడుకుల పేరు మీద లేకపోతే భార్య పేరు మీద అయితే మళ్ళీ అనుమానం వస్తుందని. అపర్ణ మేడమో ఎవరు ఉన్నారు, ఆమె కూడా ఏదో జేఎన్టీయూలోనే ఇక్కడ పనిచేస్తుంటారు. ఇక్కడి నుంచి ఆమె ట్రాన్స్ఫర్, అదొక ఎపిసోడ్ హైదరాబాద్ నుంచి. మరి అసలు ఆ లక్ష్మీ నిహారిక ఆయన మరదల పేరు మీద కొన్నాడని ముత్తుకూరులో 266 చదరపు గజాలు. సరే, ప్రియా బాలాజీ అంటే తెలుసా? వైఫ్ ఆఫ్ బాలాజీ గోవిందప్ప. ఆమె పేరు మీద మరి నార్సింగిల్లో 659 చదరపు గజాలు 2 ప్లాట్లు. లేకపోతే మరి ఇంకా నీకు నిఖితా బాలాజీ, డాటర్ ఆఫ్ బాలాజీ గోవిందప్ప. గండిపేటలో మరి 65.96 చదరపు గజాలంట, అదొక ప్లాట్. సంజయ్ బాలాజీ, సన్ ఆఫ్ బాలాజీ గోవిందప్ప. మరి అతని పేరు మీద 132 చదరపు గజాల ప్లాటు. అసలు దాని పేరే మరి ఏంటి, అదే నార్సింగిలో కట్టినట్టున్నారు వీళ్ళు ఒక ఎస్ఎన్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. ఇప్పుడు 5 ప్లాట్లు ఉంటే దాంట్లో మరి ఈమెకి ఎవరికి మేడంకి ఒక 3, వాళ్ళు ఒక 2. ఇది ఎస్ఎన్ అనా ఎస్ఎస్ఆ? ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్. ఎస్ అంటే సంజయ్, ఎన్ అంటే నిఖితానా. కూతురు కొడుకు పేరు మీద అపార్ట్మెంట్ కట్టేశాడా బాలాజీ గోవిందప్ప. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇక మరి నువ్వు వీళ్ళందరి పేర్లు చెప్తున్నారు, మరి మా ఓఎస్డి ఏం పాపం చేశాడంటావా? కృష్ణమోహన్ రెడ్డి ఆయన కొడుకు రోహిత్ రెడ్డి, లేకపోతే ఆయన కోడలు స్నిగ్ధారెడ్డి పేరిట బాన్స్వాడలో 1247 చదరపు గజాలు. ఎక్కడ బాన్స్వాడ, ఎక్కడ మరి కృష్ణమోహన్ రెడ్డి. లేకపోతే రామచంద్రపురం మండలం, మహేశ్వరం మండలంలో భారీగా ఆస్తులు, అటు కొడుకు పేరు మీద ఇటు కోడల పేరు మీద. ఏంటి జాలేస్తుందా? జగన్మోహన్ రెడ్డి జాలేస్తుంది. ఎవరికి? కృష్ణమోహన్ రెడ్డి పైన. అంటే ఇప్పుడు వీళ్ళు అసలు ఇంకో చిన్న విషయం ఇక్కడ అసలు గమ్మత్. అసలు మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఏమో జగన్ అని చెబుతున్నారు,
మరి జగన్ కొండంత మింగితే వీళ్ళు జగన్కి తెలియకుండా అసలు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి ఎలా కొండను మింగారు మళ్ళీ వీళ్ళు? గుండి మింగే ఒకడైతే గుళ్ళో లింగాన్ని మింగేసేవాళ్ళు ఒకళ్ళు అన్నట్టుగా. సుభాష్ని అనే పేరున్నావా? లేదు. సుభాష్ని అంటే ఎవరు? అత్తగారు ఆఫ్ కేసిరెడ్డి రాజా. ఓకే. ఆమె పేరు మీద మరి హైదరాబాద్ చుట్టుపక్కల 30 ఎకరాలు కొన్నాడంట. అతని పేరు మీద కొన్నాడు. అసలు ఏంటి వీళ్ళకేమో కేసిరెడ్డి రాజు ఐటీ రిటర్న్స్లో లక్షల్లో చూపించాడు. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఇవ్వాలి కదా నువ్వు. నీ వార్షిక ఆదాయం 7 లక్షల, నీ వార్షిక ఆదాయం 24 లక్షలు చూపిస్తావా? కానీ నువ్వు కోట్ల రూపాయలు విలువైనటువంటి 100 కోట్ల విలువైనటువంటి భూములు లేకపోతే నివాస స్థలాలు కొంటాడా? ఎక్కడి నుంచి వచ్చింది కేసిరెడ్డి రాజు? షాబాద్ మండలంలో ఆయన పేరుతో 27 ఎకరాలు కొన్నాడట. మార్కెట్ వాల్యూ వేరు, అది 8 కోట్లు చెప్తాడు, కానీ దాని పక్కన 0 పెట్టు అంటే 80 కోట్లు అనమాట. ఇక్కడికి వచ్చేసరికి నీకు షాబాద్ మండలం దామెర్లపల్లిలో 45 కోట్లతో కొన్నాడు. 2 ఎకరాల 20 సెంటు. 1.5 కోటి పెట్టి మరి కొన్నాడు ఒక 5 సెంటు. మాచంపల్లిలో మరి 10 కోట్లతో 1 ఎకరం 16 సెంట్లు కొన్నాడు. తర్వాత 1 కోటి రూపాయలు పెట్టి మరి ఒక 4 సెంట్లు కొన్నాడు. మొత్తం 60 కోట్లతో మార్కెట్ వాల్యూ. 3.19 ఎకరాలు, 3 ఎకరాల 19 సెంటు. దాని పక్కన 0 పెట్టు. సరే, 60 పక్కన 0 పెడితే 600 కోట్ల బహిరంగ విలువ. అంటే హైదరాబాద్ మనం అనుకున్నాం గతంలో కూడా 92 ఎకరాలు ఏమో కొన్నాడు అతని పేరు మీద, ఆయన కూతురు పేరు మీద, అత్తగారి పేరు మీద అన్న దీంట్లో ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి ఆస్తులు? అదేమంటే అతనేదో నాకు అమెరికా బ్యాంకులో అకౌంట్ ఉందంటాడు కేసిరెడ్డి రాజు. అసలు అమెరికాలో కొన్నటువంటి ఆస్తులు లేకపోతే దుబాయ్లో డెన్ను, ఆ దుబాయ్లో కొన్న కంపెనీలు అవన్నీ ఒక చోట. ఇప్పుడు ఇక్కడ గమ్మత్ ఏంటో తెలుసా? అసలు ఈ డబ్బు అంతా వైకాపా డబ్బు. మధ్యాహ్నం డబ్బుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాడారు. ఓకే. కొత్త కోణం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికిందే లిక్కర్ సొమ్ము మీద. ఓకే. కృష్ణమోహన్ రెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రెజరర్ అంట, కోశాధికారి. ఇవాళ ఈ అనుబంధ ఛార్జ్షీట్లో మరో కొత్త అంశం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదది, లిక్కర్ కాంగ్రెస్. దాని పేరే లిక్కర్ కాంగ్రెస్ పార్టీ అన్నమాట. అంటే వీళ్ళు అసలు ఏంటి, కోశాధికారిగా పార్టీకి మరి ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి. అతని బ్యాంక్ ఖాతాలోకి ఈ డబ్బు అంతా పడింది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అకౌంట్ నుంచి మరి కృష్ణమోహన్ రెడ్డికి డబ్బులు వచ్చినాయా రాలేదా? వాసుదేవరెడ్డి అకౌంట్ నుంచి కృష్ణమోహన్ రెడ్డికి డబ్బులు వచ్చినాయా రాలేదా? మనీ ట్రయల్ ఏది, మనీ ట్రయల్ ఏది అన్నాడు. పేరు నాని, అంబటి రాంబాబు వీళ్ళందరూ ఆధారాలు ఉంటే బయట పెట్టనన్నా. నిన్నటిదాకా మనీ ట్రయల్ ఏమనుకున్నారు? పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్లోకి 5 కోట్లు వెళ్ళాయి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అది మిథున్ రెడ్డికి వచ్చిన కమిషన్. నెలకు 5 కోట్లు ఇచ్చారు మిథున్ రెడ్డికి, నెలకు 5 కోట్లు ఇచ్చారు విజయసాయి రెడ్డికి. మధ్యలో విజయసాయి రెడ్డికి ఎగ్గొట్టారు. ఆ పని ఆయన ఖాళీ ఈ మొత్తం బయట పెట్టాడు ఈ స్కామ్ అంతా. కర్త కర్మ క్రియ జగన్ అని చెప్పకుండా కేసిరెడ్డి రాజు అని అటు దోశాడు. ఇప్పుడు కర్త కర్మ క్రియ జగనే అని చెప్పి వాళ్ళ సిట్ నిర్ధారించిన దాంట్లో మనీ ట్రయల్. వాసుదేవరెడ్డి అకౌంట్ నుంచి 11 లక్షలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి కృష్ణమోహన్ రెడ్డి అకౌంట్లోకి? స్పష్టంగా ఉన్నాయి. ఏంటి? బ్యాంక్ స్టేట్మెంట్స్. వాసుదేవరెడ్డి ఎవరు? అతను ఒక ఐఆర్ఎస్. అతను మామూలుగా సెంట్రల్ సర్వీస్లో ఉన్నాళ్ళు, రైల్వే సర్వీస్ ఇక్కడ నువ్వు తెచ్చుకున్నావు, లేకపోతే నీ దగ్గర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసావు. నువ్వెవరివి? నువ్వు ఓఎస్డివి. నీ అకౌంట్లోకి ఎందుకు వచ్చాయి? ఆయన నీకేమైనా బాకీయా? మీ ఇద్దరి మధ్య లావాదేవీలు ఏంటి? కృష్ణమోహన్ రెడ్డి ఈ డబ్బుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఓట్ల కొనుగోళ్ళకు వాడా? అసలు జగన్ కారు ఎవరి పేరు మీద ఉంది? మొన్న సింగయ్యను గుద్దిన కారయ్య, సింగయ్యను గుద్ది చంపిన కారు. ఇప్పుడు సింగయ్యను గుద్ది చంపిన కారు జగన్మోహన్ రెడ్డి పేరు మీద లేదు, కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వేరు కాదు, సయామీ ట్విన్స్ అన్నమాట.
ఓకే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డమ్మీ, అసలైన అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి అనమాట. ఓకే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనకూడదు ఇప్పుడు దాన్ని, ఏమనాలి? లిక్కర్ కాంగ్రెస్సా, ఓకే, బెవరేజెస్ కాంగ్రెస్సా? ఇవాళ ఆ పార్టీ ట్రెజరర్గా ఇతను ఉండటం ఏంటి, ఇతని అకౌంట్లోకి ఈ మద్యం డబ్బు అంతా రావడం ఏంటి, ఇతర ఆస్తులు కొనుగోలు చేయడం ఏంటి, భూములు, డొల్ల కంపెనీలు, స్నిగ్ధారెడ్డి, లేకపోతే కాల్వ రోహిత్ రెడ్డి, అసలు వీళ్ళందరూ, లక్ష్మీ నిహారిక, ప్రియా బాలాజీ, సంజయ్ బాలాజీ, అసలు వీళ్ళ ఆస్తులన్నిటిపైన మరి అసలైన విచారణ జరపాలంటే దాని మీద ఇంకో సిట్ వేయాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.